ఒకవేళ మీకొక అవకాశం వస్తే మీ గతంలో జరిగిన ఏదైనా బాధాకరమైన సంఘటనను మార్చాలనుకుంటారా? నిజంగా గతాన్ని మార్చడం వల్ల సమస్యలు తీరిపోతాయా, లేకుంటే కొత్త సమస్యలు మొదలవుతాయా? ఈ విషయాన్ని మనం టకోపీ కథ ద్వారా తెలుసుకుందాం. హలో, మీ అందరికీ స్వాగతం. నేను మీకు కథలు చెప్తున్న ప్లాట్ సెన్సర్. టకోపీస్ ఒరిజినల్స్ ఇన్ ఎపిసోడ్ 1 కనుక మీరు చూసి ఉండకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇప్పుడు టకోపీస్ ఒరిజినల్స్ ఇన్ ఎపిసోడ్ 2లోకి ప్రవేశిద్దాం. స్కూల్లో ఇంకా టకోపీ సుజుకాతోనే ఉండడం మనం చూస్తాం. అంతేకాకుండా పాపం టకోపీ ఇంకా సుజుకా మరీనా ఫ్రెండ్స్ అవ్వచ్చు అని అనుకుంటుంది. స్కూల్ అయిపోయాక వీళ్ళు నైట్ వాకింగ్కి వెళ్తారు. అక్కడ ఒక ఫారెస్ట్ ఉంటుంది. ఇంకా దాని నుంచి దూరంగా ఉండమని బోర్డు పెట్టి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఆ పార్క్ దగ్గర ఉన్న పైప్ మీద కూర్చుంటారు. అది వాళ్ళ యూజువల్ స్పాట్. ఇప్పుడు సుజుకా టకోపీతో చెప్తుంది, నేను రోజు ఇలానే మా నాన్నతో వాకింగ్కి వచ్చేదాన్ని. ఇంకా నాకు ఇలా రావడం చాలా ఇష్టం. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు కూడా ఇలానే చాలా స్టార్స్ ఉన్నాయి. నేను అన్ని స్టార్స్ని కోరుకున్నాను. నాన్న తిరిగి వచ్చేయాలని, అమ్మ నాన్న విడిపోకూడదు అని. ఎప్పుడైతే నా కోరికలు ఏవి నెరవేరలేదో, నాన్న తిరిగి ఎప్పుడైతే రాలేదో, అప్పుడే నాకు మ్యాజిక్ మీద నమ్మకం పోయింది అని. అదంతా విన్న టకోపీకి, అరే సుజుకా ఫస్ట్ టైం నాతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది అంటే మేము ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట అని అనుకుంటుంది. అప్పుడే టకోపీకి గుర్తు వస్తుంది, కరెక్ట్గా 6 days అయ్యింది తాను భూమి మీదకి వచ్చి. నెక్స్ట్ డే సుజుకా చనిపోయింది అని. ఆ రోజు కూడా ఇలానే స్టార్స్ ఉన్నాయి. ఇంకా సుజుకా చేతిలో చాపీ బెల్ట్ ఉంది. అయితే అప్పుడు చాపీ ఎందుకు సుజుకా దగ్గర లేదు అని అనుకుంటుంది. ఇంతలో మరీనా అక్కడికి వస్తుంది. మళ్ళీ ఏడిపించడం స్టార్ట్ చేస్తుంది. నీ కుక్క ఎందుకు ఇంత చండాలంగా ఉంది? అసలు నీలాంటి పారాసైట్ల దగ్గర ఒక డాగ్ ఉండవచ్చా అని మరీనా అంటుండగా సుజుకా చాపీ బెల్ట్ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోదామని అనుకోగా బెల్ట్ ఊడిపోతుంది. ఇంకా మరీనా సుజుకాని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. పాపం ఇదంతా చూస్తున్న చాపీకి చాలా కోపం వచ్చి మరీనా మీదకి వెళ్తుంది. ఇక్కడ మరీనా లిటరల్గా నవ్వుతుంది, అంటే ఒక ఈవిల్ స్మైల్ లాగా. చాపీ మరీనా హ్యాండ్ని కొరుకుతుంది. మరీనా గట్టిగా అరిచేసరికి చుట్టూ జనాలు వస్తారు. ఒక కుక్క పాపని కరవడం చూసిన జనాలు యానిమల్ షెల్టర్కి కాల్ చేస్తారు. ఇంకా వాళ్ళు చాపీని తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు టకోపీకి అర్థమైంది ఏం జరిగింది అని. సో టకోపీ మళ్ళీ పాస్ట్కి వెళ్తుంది. ఈసారి టకోపీ ఆ వీక్ అంతా ప్రయత్నిస్తుంది ఆ రోజు నైట్ మరీనా సుజుకాని కలవకుండా ఉండడానికి. వాకింగ్ వెళ్ళే రోడ్ మారుస్తుంది, టైం మారుస్తుంది, ఏం చేసినా సరే లాస్ట్లో అదే జరుగుతుంది. చాపీని యానిమల్ షెల్టర్ వాళ్ళు తీసుకెళ్ళిపోవడం. మరీనాకి ఆ డాగ్ కరుస్తుంది అని తెలిసి కూడా ఎందుకు తాను ఆ డాగ్ దగ్గరికి హ్యాండ్ పెడుతుందో టకోపీకి అర్థం కాదు. సుజుకాని అడుగుదాం అనుకుంటుంది, కానీ సుజుకా చాపీని తీసుకుని వెళ్ళిపోయారు అన్న డిప్రెషన్లో ఉంటుంది. ఇంకా చాపీని ఎలా అయినా మళ్ళీ తీసుకొని రావాలి అని టకోపీ డిసైడ్ అవుతుంది. ఇంకా మనకి సుజుకా వాళ్ళ అమ్మని చూపిస్తారు. తను సుజుకాతో చాపీని మీ డాడీ దగ్గరికి పంపించడం జరిగింది. ఇంకా నువ్వు వీలైతే ఎప్పుడైనా ఒకరోజు చాపీని చూడవచ్చులే. పిల్లల్ని కరిచే డాగ్స్ని ఈ సిటీలో ఉండనివ్వరు. సరే నువ్వు ఈ విషయం చెప్పు, నీ హెయిర్లో ఎందుకని ఒక ఫ్లేవర్ ఉంది? సరేలే నేను ఇంకా వెళ్తాను అని వెళ్ళిపోతుంది. టకోపీ ఎన్నిసార్లు ప్రయత్నించినా చాపీని తీసుకెళ్లకుండా ఆపలేకపోయింది. కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర నుంచే తిరిగి రప్పించవచ్చు అని అనుకుంటుంది. సుజుకా ఇంకా ఆ రోజు బాగా డిప్రెస్ అయ్యి పడుకుని పోతుంది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళేసరికి అందరూ సుజుకా కోసం ఎలా సిగ్గు లేకుండా స్కూల్కి వచ్చిందో చూడండి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది సుజుకా డాగ్ మరీనాని కరిచేసింది అని. మరీనా వచ్చి సుజుకాని చూసి, చూడండి వచ్చింది వయ్యారి, తన డాగ్ని కూడా అదుపులో పెట్టడం రాదు ఈ మొద్దుకి. ఈ మొద్దుకి ఈరోజు ఎంత ధైర్యం వచ్చిందంటే స్కూల్కి వచ్చింది చూడండి. ఈ లోపల టీచర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్ వేరే రూమ్లో ఉంది అని చెప్పి టీచర్ వెళ్ళిపోతుంది. అందరూ వెళ్తూ ఉంటారు. కానీ మరీనా ఇంకా తన ఫ్రెండ్స్ సుజుకాని మళ్ళీ ఏడిపిస్తూ ఉంటారు. తిన మీద కేసు వేయాలి, తినని జైల్లో పెట్టాలి అంటూ. ఈ లోపల
క్లాస్ లీడర్ అజుమా ఏమో మరీనా చాన్ నెక్స్ట్ మ్యూజికల్ క్లాస్ ఆ రూమ్లో అని చెప్తాడు. అవును వెళ్ళాలి అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా సుజుకాని అజుమా సేవ్ చేస్తాడు. అజుమా సుజుకాతో ఏమైనా బాగోకపోతే మనం నర్స్ దగ్గరికి వెళ్ళవచ్చు, లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్పు అని అడుగుతాడు. కానీ సుజుకా అలాంటిదేమీ లేదు అని వెళ్ళిపోతుంది. స్కూల్ అయిపోయి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి. మరీనా ఫ్రెండ్స్ ఏమో మరీనా సుజుకాని ఎన్ని అంటున్నా సుజుకా ఏం రెస్పాన్స్ ఇవ్వదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న మరీనాకి బాగా కోపం వస్తుంది. ఇంకా ఆగిపోయి మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది అని వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించేస్తుంది. మనకి సుజుకా ఇంటికి వెళ్తుండడం చూపిస్తారు. పాపం టకోపి ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా సుజుకా వినకుండా డిప్రెస్గా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో మరీనా వచ్చి, చూడు నేను నీతో మాట్లాడాలి, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోకు, మనం నీ క్యూట్ చాపీ కోసం మాట్లాడుకుందామా అని అంటుంది. చాపీ పేరు వినగానే సుజుకా మరీనాతో పాటు మాట్లాడడానికి వెళ్తుంది. ఇదంతా చూస్తున్న టకోపికి ఇప్పుడు కూడా వీళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు అని అనుకుంటుంది పిచ్చిది. మరీనా సుజుకాని ఫారెస్ట్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా తన బ్యాండ్ కూడా ఊడిపోతూ ఉంటుంది. మనకి ఏం గాయం కనిపించదు. ఎలా అనిపిస్తుంది అంటే తను ముందే డాగ్ బైట్కి ప్రిపేర్ అయ్యి వచ్చిందేమో, అందుకే పెద్దగా గాయం అవ్వలేదు అన్నట్టుగా. ఇక్కడ మనకి మరీనా వాళ్ళ ఇంట్లో విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం కనిపిస్తుంది. ఇంకా ఆ కోపం అంతా సుజుకా మీద తీర్చుకుంటుంది మరీనా. సుజుకా మీదకి బ్యాగ్ విసిరేసి బాగా కొట్టి, నీ చాపీ చచ్చిపోయింది, నీ ఫాదర్ నిన్ను వదిలేశారు, అమ్మ నిన్ను కేర్ చేయదు, ఇంకా మిగిలి ఉన్న నీ ఒక్క డాగ్ చాపీ కూడా చచ్చిపోయింది, నువ్వు కూడా ఎందుకు చనిపోకూడదు అని అంటుంది. ఇదంతా చూస్తున్న టకోపికి చాలా భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మరీనా సుజుకాని దారుణంగా కొడుతుంది. నువ్వు వేసుకున్న బట్టలు, బ్యాగ్, బుక్స్ అన్నీ మా నాన్నవే, మీ అమ్మ మా నాన్న నుంచి తీసుకున్న డబ్బులతో కొన్నవే అంటూ కొడుతూ ఉంటుంది. టకోపి ఇలా నిల్చోనే ఉంటే ఏం చేంజ్ అవ్వదు అని ముందుకు దూకుతుంది. ఆ కెమెరాతో మరీనా నెత్తి మీద ఒక్కటేస్తుంది. మరీనా కింద పడిపోతుంది. తన హెడ్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. మరీనా చనిపోయింది. టకోపికి ఈ విషయం అర్థం కాక, నీకు గట్టిగా తగిలిందా, నువ్వెందుకు కదలడం లేదు అంటూ మరీనా బాడీని కదుపుతూ ఉంటుంది. సరే కెమెరాతో పాస్ట్లోకి వెళ్ళి అంతా సరిచేసేస్తాను అనుకుంటుంది. కానీ ఆ కెమెరా హెడ్కి తగలడం వల్ల కెమెరా కూడా పనిచేయడం మానేస్తుంది. అంతే, మరీనా చనిపోయింది అని టకోపి భయపడుతూ ఉంటుంది. సుజుకా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ టకోపికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇది చాలా క్రీపీగా ఉంటుంది యాక్చువల్గా. మరీనా లేకపోతే బాగుండు అని సుజుకా చాలాసార్లు అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నెరవేరింది అది, ఇంకా నాకు మ్యాజిక్ మీద నమ్మకం వచ్చింది అంటూ సుజుకా టకోపికి హ్యాండ్ ఇస్తుంది. ఇద్దరూ ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. టకోపి ఇప్పుడు మనకి చెప్తుంది, ఇప్పుడు భూమి మీద నా అసలైన స్టోరీ స్టార్ట్ అయ్యింది, దేనినైతే నేను మళ్ళీ స్టార్ట్ చేయలేను. ఇక్కడ మనకి టైటిల్ పడుతుంది, టకోపీస్ ఒరిజినల్ సిన్. ఇంకా ఎన్ని దారుణాలు అవుతాయో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఒకవేళ మీకు కూడా ఒక అవకాశం వస్తే మీరు మీ లైఫ్లో ఏ పార్ట్ని మార్చుకునేవారో, అది ఎందుకు మార్చుకునేవారో కామెంట్ చేసి చెప్పండి. Subscribe to Plot Sensei and like and share this video.